హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ చాలా స్పెషల్ అండి. మా మమ్మీ చేసే విధానంలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది చేయండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని సాల్ట్ వాటర్ తో కానీ లేకపోతే వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వీటిల్లో ఒక్కటి వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. పొడి మసాలా అనేది తయారు చేసుకున్నామండి. హాఫ్ జాజి మిక్సీ జార్లో కొద్దిగా ఒక 3 లేక 4 యాలకులు, ఒక 7 లేక 8 లవంగాలు, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నంతా కూడా ఒక ప్లేట్ లోకి యాడ్ చేసేసి దీన్ని సైడ్ పెట్టేస్తున్నానండి. సేమ్ మిక్సీ జార్లోని 1 కిలోకి 5 ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అనేది ముందు మనం మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ గా చేసేసుకుందాము. అలాగా కొద్ది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని, కాబట్టి ఒక 5 తీసుకున్నాను. మీరు పెద్ద అయితే కనుక ఒక 3 తీసుకుంటే 3 ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ అనేది పేస్ట్ గా చేసుకోండి. 2 ఉల్లిపాయలు పీసెస్ గా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి అండి. కచ్చిపిచ్చిగా నూరుకోవాలి. 1 kgకి చికెన్ కి 4 పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు పిచ్చిగా నూరుకుంటే ఉల్లిపాయ ఇదంతా కూడా ఒక బౌల్ లోకి యాడ్ చేసేస్తున్నాను. మిక్సీ జార్ లోనే 1 కప్ అనేది నేను జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. 3/4 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా ఈ జీడిపప్పు అంతా కూడా, జీడిపప్పు పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. 1 kg చికెన్ కి కొద్దిగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి చికెన్ ఉడికి చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా బాగుంటుందండి. నాన్ వెజిటేరియన్ ఒక సపరేట్ పెట్టుకుంటే మనకి చక్కగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ అనేది నేను ఫ్రై ఆనియన్స్ అనేది తయారు చేసిన ఆయిల్ అండి. ఆయిల్ బాగా కాయిపోయింది. కాయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. అనేది పేస్ట్ గా చేసి పెట్టుకున్నాము. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేశారు. అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన వెంటనే కూడా 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలో ఇక్కడ మనం ఒక టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాం చిన్న చిన్న పీసెస్ గా. అలాగే 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేశాను. ఒక 3 రెమ్మల కరివేపాకు. చికెన్ లో కరివేపాకు ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కర్రీలో ఇలా యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాను. 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కరెక్ట్ గా 1 kgకి 3 టేబుల్ స్పూన్ కారం కరెక్ట్ గా పడుతుందండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టానండి. ఒక 1/2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలాతో పాటు ఈ ఆనియన్స్ అన్ని కూడా బాగా గ్రేవీ మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా వేగిపోయిన వెంటనే కూడా మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోతూ ఉంటుంది. కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. చాలా అంతా కూడా దీన్ని బాగా పట్టించేసి ఒక 2 మినిట్స్ వరకు కూడా ఇలాగే హై ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు వేయించుకోవాలి. మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్ లోనే ఒక 3 మినిట్స్ వరకు కూడా ఇలాగ. అప్పుడు ఆ చికెన్ లో వచ్చే వాటర్ తోని బాగా 70% వరకు కూడా చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోవాలి. ఇలా మూత అనేది ఓపెన్ చేసుకుంటూ కూడా కొద్దిగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ అయిపోయిన వెంటనే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, వాటర్ యాడ్ చేసిన వెంటనే ఒకసారి పెట్టేసుకొని 15 లేక 20 నిమిషాల వరకు కూడా మనకి హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే గ్రేవీ అంతా కూడా చిక్కుపడిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ గా వచ్చేసింది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంచే ముందు ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇక కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నేను కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేస్తానండి. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది కాబట్టి అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయండి. మనం వేసిన మసాలాలు ఏ కూడా ఎక్కువ లేదు. సాల్ట్ అన్ని కరెక్ట్గా సరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. ఎలా ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.